ఏం జరిగినా మనం బేర్ చేయాల్సిందే, అవును. ఎదురు చూస్తూ ఉండాల్సిందే, అంతకన్నా ఏం లేదు. మీ కాకపోతే ఏంటంటే ఎప్పుడు కమిషనింగ్ జరిగినా ఆ ఒక్కొక్క పోస్ట్ పెరిగిన కొద్దీ అప్పుడు మనకి మీరు అడిగినట్టుగా ఆ ఆనందం ఉంటూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే దాంతో పాటుగా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ర్యాంక్ నుంచి పై ర్యాంక్‌కి వెళ్ళాడు. ఒక కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత ఒక బ్రిగేడియర్ లెవెల్‌కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ కమోడోర్ అవుతాడు. దాంతో పాటుగా కూడా వాళ్ళ ఎంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందో. వాళ్ళ కింద ఉండేవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు, ఇంకా ఎంతమందిని వాళ్ళు అనుసంధానం చేసుకోవాలి, అవన్నీ వాళ్ళు చెప్పేట దీన్ని బట్టి ఉంటుందంట. చాలా క్రూషియల్‌గానే ఉంటుంది అది. మీరన్నట్టుగా న్యూస్ ఛానెల్స్‌లో అంటే ఒరిజినల్ ఏది, ఫేక్ ఏది అని తెలియకుండా కొన్ని న్యూస్ స్ప్రెడ్ అవుతుంటది. అవును. వాట్సాప్‌లో ఫేక్ మెసేజెస్ కూడా స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఉంటాయి. ఫార్వర్డ్స్ వస్తూ ఉంటాయి కదా! ఇవన్నీ చూసినప్పుడు మనం ఎలా తెలుసుకోవాలమ్మా? ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పేసి మీరు ఎలా ఫ్యాక్ట్ చెక్ అనుకుంటుంటారు? అనేది ఉంటుంది కదా! ఎప్పుడు దాన్ని బట్టి. అందులో ఇవాళ న్యూస్ వచ్చింది అంటే నెక్స్ట్ ఇమ్మీడియేట్ న్యూస్‌లో ఫ్యాక్ట్ చెక్ వాళ్ళే ఇస్తూ పోతున్నారు. కాబట్టి అంత భయపడాల్సిన పని కూడా లేదు. ఓకే. ఫ్యాక్ట్ చెక్ ఇస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ర్యాంకింగ్ కెప్టెన్ కదమ్మా! అంటే నార్మల్‌గా నేవీలో, ఇండియన్ నేవీలో కెప్టెన్‌గా వర్క్ చేస్తున్నారు. అంటే షిప్‌లో ఉండరు. కాకపోతే ఎలా, ఎక్కడ ఉంటారు, ఏంటి? అంటే పైలట్ కదా ఇప్పుడు. ఇప్పుడు పైలట్, టెస్ట్ పైలట్ అయిన తర్వాత అదే వీళ్ళని ట్రైనింగ్ పంపించారు. మల్టీ రోల్ చాపర్స్‌ని, హెలికాప్టర్స్‌ని వాళ్ళు తెచ్చారు. బయట నుంచి తెచ్చారు. దాంతో వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. తనకే ఫస్ట్ ఛాన్స్ వచ్చిందనమాట. అది చాలా గర్వించదగ్గ విషయం. అది వచ్చిన తర్వాత ఈ షిప్స్ మీద ల్యాండ్ అవ్వడం అవన్నీ నేర్పించారు. యాక్యురేట్‌గా ల్యాండ్ అవ్వడం. దాంతోటి బెంగుళూరులో వాళ్ళ బేస్ ఉంది కాబట్టి ఆ హెలికాప్టర్స్ తోటే ఉంటారు వాళ్ళు. ఒకవేళ నేవీ వాళ్ళు పిలిస్తే అటు వెళ్తారు. లేదు ఇటు ఢిల్లీ వాళ్ళు పిలిచి అక్కడ హెల్ప్ కావాలంటే అటు. అదే ఎస్కలేషన్ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తారు. అవసరాన్ని బట్టి. అందుకని వాళ్ళు టోజ్‌లో ఉండాలి. ఎప్పుడు కూడా ఏ క్షణాన ఏం పిలిచినా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సో నేవీలో ఉన్నప్పుడు దాని మీదే నుండి హెలికాప్టర్ గానీ అది గానీ వెళ్తుంది. ఆ యాక్యురసీ అది మూవ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు మనం ఒకటి ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఒక బాల్ ఏదైనా కొట్టినప్పుడు అది అక్కడ ఉంది కాబట్టి స్టాగ్నెంట్‌గా దాన్ని కొడతాం. అదే మూవింగ్ షిప్‌లో ల్యాండ్ అవ్వడం అనేది చాలా యాక్యురసీ ఉండాలి. అది తనకి నేర్చుకున్నాడు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ వెళ్ళినప్పటి నుండి ర్యాంకింగ్ చెప్తారమ్మా? వెళ్ళినప్పుడు నుంచి అతి తొందరలోనే తను కెప్టెన్ అయిపోయాడు. చాలా చిన్న వయసులోనే. ఇప్పుడు నెక్స్ట్ కమోడోరు, ఆ తర్వాత బ్రిగేడియర్ ర్యాంకింగ్‌కి వెళ్తాడు. అడ్మిరల్‌గా చూడాలని మా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. నేను ఒక అడ్మిరల్‌గా తనకి అది యాంబిషన్ అంతే. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే మీరు అన్నట్టుగా ఎవరు ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఏది లేదు. బట్ స్టిల్ తనకు ఆ ఇంట్రెస్ట్‌తోనే వచ్చారు అని చెప్పారు కదా! ఇంకా ఎవరు ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఇంకా నిజంగా లేరా? అంటే వర్క్ చేసిన వాళ్ళు, ఇంతకుముందు సర్వ్ చేసిన వాళ్ళు గాని వాళ్ళ పెద్దనాన్నగారు ఒక్కరే చేశారు. ఓకే. ఓకే. పెద్దనాన్నగారు ఆయన హి వాస్ ఫ్రమ్ ఆర్మీ. ఓకే. మీరన్నట్టుగా ఎప్పుడో ఒకసారి చేస్తారు. వాళ్ళకి సిగ్నల్ ఉన్నప్పుడు, అవకాశం దొరికినప్పుడే మాత్రమే కాల్ చేస్తారు కదా! అంటే మీరు చాలా రోజుల పాటు వెయిట్ చేసిన తర్వాత ఆ ఒక్క ఫోన్ కాల్ గానీ, మెసేజ్ గానీ మీకు చాలా వాల్యుబుల్ కదమ్మా! సో ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే ఆ సెకండ్స్ గ్యాప్‌లోనే మన మైండ్‌లో చాలా రన్ అవుతూ ఉంటాయి కదా! మీకెలా తీసుకుంటారు? ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ క్వెషన్ ఎక్కడున్నావు అని వస్తుంది అంతే. ఎక్కడున్నావు మనం అడుగుతాం గానీ అవతల నుంచి ఆన్సర్ ఉండదు దానికి. ఎక్కడో ఉన్నాను కదా, ఎక్కడో ఉంటాను, నేను ఓకే అని చెప్పేసి పెట్టేస్తాడు. నేను ఓకే అని చెప్తాడు. అంతకన్నా దాని గురించి ఆలోచించే ఛాన్స్ ఇవ్వడన్నమాట అసలు. చెప్దామనుకున్నా కూడా ఎక్కడ ఏంటనేది అసలు రివీల్ చేయరు. ఒక్కొక్కసారి ఆ పరిస్థితి వస్తుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ ట్రైనింగ్ ఉండేది. అసలు నేను బాధపడిందంతా ఎన్‌డీఏ దానంత ఏమంటారంటే అతి కష్టతరమైన ట్రైనింగ్ ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు తన నెక్స్ట్ వాళ్ళకి అంత ట్రైనింగ్ లేదు. నేను అప్పటి నుంచి చూశాను కాబట్టి తెలుసు. తను మాత్రము అక్కడికి ఇలా మనం కూర్చున్నా, నించున్నా కూడా ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇంతసేపు మీరు నన్ను ఇలా కూర్చోమన్నా నేను కొంతసేపు అయినాక ఇలా అయిపోతాను. అట్లా అవ్వడానికి ఉండదన్నమాట. కొన్ని గంటల సేపు అట్లా నిలబడి 2 కాళ్ళ మీద డ్రిల్లింగ్ 4 గంటలు డ్రిల్లింగ్ ఉండేది. కాళ్ళు నొప్పులు వచ్చేసేవి. ఒక్కొక్క రోజు అంటే మీకు చెప్తే మీరు మరో విధంగా భావించకపోతే అది మొత్తము నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉండేది.
ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్లో అవును. పెరిగిన వాడు కదా, ఆఖరికి ఏమీ మిగిలేది కాకపోతే గ్లూకోజ్ వేసుకొని ఉట్టి నీళ్ళల్లో గ్లూకోజ్ మొత్తం ఒక బాటిల్ నీళ్ళల్లో వేసేసుకొని అది తాగి, పోనీ అది తాగకుండా ఉండగలరా అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేపి డ్రిల్ 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 3 గంటలు మళ్ళీ డ్రిల్లింగ్ ఉంటుంది. ఆ షూ ఆ గుంటలు పడిపోతాయి అన్నమాట అక్కడ, అంతసేపు డ్రిల్లింగ్ ఉంది. అవన్నీ అప్పట్లో చాలా భయంకరంగా ఉండేది. అవన్నీ తట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు నాకు చాలా ధైర్యం, ఇది ఏదైనా తట్టుకోగలదు, అంత ధైర్యం వచ్చింది. అప్పుడు చాలా దెబ్బలు కట్లు అవన్నీ ఉండేవి, కానీ వాళ్ళంతా ఆ ధైర్యాన్ని వాళ్ళు ఇచ్చారు. అది దేశమే మొత్తం దానికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన దానికి దేశానికి రీపే చేయాలి. ఆ ధైర్యాన్ని రీపే చేయాలి కదా, మరి మామూలు వాళ్ళ ఇంట్లో ఇంత ధైర్యంగా ఎవరు ఉండరు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా లోపల దాగున్న దేశభక్తి అంతా బయటకొచ్చి అందరూ ప్రజెంట్ సినారియోలో మాట్లాడుకుంటున్నారు. దేశం కోసం మేమున్నాము అని చెప్పి అందరూ చాలా మంది, ఇంక్లూడింగ్ మన చుట్టూ చాలా మంది ఉంటారు, అందరూ ఉన్నారు. బట్ నిజంగా ఆర్మీలో సర్వ్ చేస్తున్న వాళ్ళ గురించి మాత్రం ఈ పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్లీ తలుచుకోవాలి. అండ్ ఆల్రెడీ మన కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళ గురించి, అండ్ ఇప్పుడు ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళు కష్టపడుతున్నారో, అండ్ ఇంటర్నల్గా ఎవరైతే ఉండి వాళ్ళు దేశం కోసం సర్వ్ చేస్తున్నారో, సాక్రిఫైస్ చేస్తున్నారో, అండ్ మీలాగా నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైనా ఎమోషనల్గా మాట్లాడతారేమో అని నాకే ముందు అనిపిస్తుంది. కానీ మీరు మాత్రం చాలా స్ట్రాంగ్గా అలాంటిది ఏం లేదమ్మా అని చాలా ఎనర్జెటిక్గా ఆ స్ట్రెంగ్త్ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక చిన్న సామెత ఉండేది. సామెత ఏంటి, ఇది మనం అందరం చూస్తూ ఉంటాం. ఒకడు తల్లిని షూ కొనిమని ఏడుస్తున్నాడు చిన్న పిల్లవాడు. ఆ తల్లి కాళ్ళు లేని వాడిని చూపించింది. నువ్వు కాళ్ళుండి షూ కోసం ఏడుస్తున్నావు, వాడు కాళ్ళే లేడు వాడికి. అట్లా మనకన్నా లేని వాళ్ళు, మనకన్నా సర్వం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మనకు ఆ ఛాన్సే వస్తే, మనం దేశం కోసం పోరాడాల్సిన అవసరమే వస్తే, అంతకన్నా భాగ్యం ఏముంటుంది ఏ విధంగా అయినా. నేను సర్వ్ చేసేది కూడా డిఫెన్స్ స్కూల్లోనే సర్వ్ చేశా కాబట్టి నా అక్కడ సంతోషం వాళ్ళ పిల్లలకే, అంటే డిఫెన్స్ వాళ్ళ పిల్లలకే నేను చదువు చెప్పాను. అప్పుడు కూడా ఆ సంతోషమే ఉండింది నాకు. ఇప్పుడు కూడా అందరికి ఏ పేరెంట్స్ వచ్చినా కూడా నా దగ్గరికి, నేను రిటైర్ అయిపోయాను అయినా నా దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళకి కూడా నేను ఇదే చెప్తా, ఒక మంచి వాల్యూస్ని, మనకి అందరికీ 99 మార్కులు రావాలి అందరికీ ఇది కాదు. కేంద్రీయ విద్యాలయాల్లో నేను చెప్పిన దానిలో కూడా అదే, అన్ని వైపులా వాళ్ళని స్కౌట్స్ అండ్ గైడ్స్గా ఇట్లా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అటువంటివి ప్రమోట్ చేస్తాయి స్కూల్స్. అట్లా ఈ బ్యాక్గ్రౌండ్ వల్లనే మా పిల్లలు దానికి రాగలిగారు. దేశం కోసమే అంత ఊరికనే మనం అందరిలాగా డాక్టర్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, ఇది అందరికీ ఆశయాలు ఉంటాయి. అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు అయిపోతే ఎవరో ఒకళ్ళు పల్లకి మోసేవాడు కూడా ఉండాలి కదా. అందుకని ఆ ఉద్దేశంతో తను తీసుకున్న నిర్ణయానికి మేము ఎప్పుడూ వ్యతిరేకత చూపించలేదు. అది అనుగుణంగానే తను కూడా పనిచేశాడు, ఎవరి చేత మాట అనిపించుకోలేదు. ఎక్కడ అవసరం ఉంటే తను నేనున్నాను అని వెళ్ళాడు. అదే ఇంట్లో కూడా అందరితో అదే విధంగా ఉంటాడు. కానీ సీరియస్నెస్ మాత్రం, ఆ గంభీరత మాత్రం పోగొట్టాడు ఎప్పుడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా చిన్న ఇది పార్టీలో ఏదో నవ్వుకోవడాలో అటువంటి సీరియస్గా ఉంటాడు, కానీ ఏదో పెద్ద జావియల్గా మూవ్ అవడం అట్లా అది ఉండదు. చిన్నప్పటి నుండి అంతేనా? చిన్నప్పటి నుంచి అంతే, చిన్నప్పటి నుంచి. అండ్ ఫైనల్గా మీలాంటి చాలా స్ట్రెంగ్త్ ఉన్న తల్లులు కానీ జనరల్లీ ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా ఆల్రెడీ ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. అండ్ వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫున? ఒకసారి అమ్మా దాన్ని ఏమంటారంటే రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరవనేలా అని ఒక ఇది ఉంది. మనం దేశమాతకి తోడ్పడాలి అని పెట్టాము. అలాంటప్పుడు అయ్యో దెబ్బ తగిలింది, అయ్యో పడిపోయాడు, అయ్యో ఇక్కడ వెళ్తున్నాడు అని మనం అనుకోవడానికి ఆస్కారమే లేదు. వాళ్ళు దేశం ఎందుకు పిలుస్తుంది, ఎక్కడికి పిలుస్తుంది, ఏం చేయమంటుంది, అదంతా వాళ్ళే. మోడీ గారు అత్యంత శ్రద్ధతో చేస్తున్నారు పనులు, కాబట్టి అవి నడుస్తూ ఉంటాయి. దానికోసం మనం అధైర్యపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పహల్గాంలో జరిగిన సంఘటన ఎలాంటిది,
ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇప్పుడు ఈ పాకిస్తాన్ వార్ ఎందుకు వచ్చింది? ఆయన ప్రజల కోసమే కదా ఇంత. మరి ప్రజల కోసం ఆయన అంత శ్రద్ధ తీసుకుంటుంటే వీళ్ళు మన కోసం ఉండాలి కదా. ఆ ఇన్స్పిరేషన్ అందరికీ రావాలి. ఆ ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క పౌరుడు కూడా అది గ్రహించాలి. నేను ఒకళ్ళ కోసం పనిచేయాలి. అది ఏ విధంగా అయినా సాయం చేయొచ్చు. మొన్న మీరు చూసుంటారు, మన దగ్గర కూడా ఒక ర్యాలీ తీశారు, సంఘీభావం. ఆ ర్యాలీ కూడా ఒక క్యాండిల్ వెలిగించి ఒక ర్యాలీ తీయడం కూడా చాలు. నేను కూడా మీతో ఉన్నాను అని చెప్పడమే కదా ఆలోచన. అందరం వెళ్ళి మనం ఆ యుద్ధ భూమిలో యుద్ధం చేయలేకపోవచ్చు, మేము కూడా ఉన్నాం, అది చాలు కదా. అది కొండంత ధైర్యం ఇస్తుంది. వాళ్ళు మేము చేసే పని సక్రమము. వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనవసరంగా మామూలు పౌరులను వాళ్ళు హింసించట్లేదు. మనల్ని వాళ్ళు చేసినట్టు మనం వాళ్ళకి చేయట్లేదు కదా. అంత మాత్రం ఆ వాల్యూస్ మనకు ఉంటే చాలు. వాడు మనల్ని చంపాడని మనం వాడిని చంపకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు చెయ్యాలి? మనం చంపాల్సి వస్తే అది ఉగ్రవాది అయితే, అది దేశం కోరుకుంటే తప్పనిసరిగా దేశం ఏం చెప్తుందో అది చెయ్యాల్సిందే. దేశమాత కోసం ప్రాణాలు సాక్రిఫైస్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మీకు, మీ హిట్ టీవీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంత మీరు టైం తీసుకొని వచ్చారు. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం ఇంకా మాకు చాలా సంతోషం అమ్మా. అసలు మీరు ఇంత దూరం ప్రయాసపడి ఒక ఛానల్ కోసం ఇంత ప్రయాసలు చేస్తారంటే చాలా సంతోషం అమ్మా. అందరికీ కూడా ఇది వర్తించాలి. ప్రతి ఒక్క పౌరుడు, ఏదో నేను ఒక టీవీ ఛానల్లో మాట్లాడినంత ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ మనసులోంచి రావాలి. అది ఏదైనా లోపల నుంచి రావాలి, కానీ ఒకళ్ళు చెప్పడం వల్ల రాకూడదు. అట్లా నేను తననే చూశాను. ఎవరు మేమేదో చెప్పి నువ్వు చేరు అని మేము చెప్పలే. తనలో తనకు వచ్చి వెంటనే మేము కూడా దానికి ఓకే. అలాగే అందరూ కూడా ఆ అవకాశం మనం కల్పించాలి. అటువంటి పరిస్థితులు ఉండేలాగా ప్రవర్తించాలి. ఆ ప్రవర్తన కూడా ముఖ్యం. ఇప్పుడు అది లేకపోతే, ఇంట్లో వాతావరణం సరిగా లేకపోతే వాళ్ళు ఎంతసేపు మన బాధలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు అక్కడ పని చేయలేరు కదా. ఇక్కడ ఫాదర్కి బాగాలేదు, లేకపోతే నాకేదైంది, ఇవన్నీ చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళు దేశం అంటే దేశం, అక్కడ వాళ్ళు ముఖ్యం. మీరు చెప్పినట్టుగా ఆ సింధూరం పోగొట్టుకున్న తల్లి ముఖ్యం మనకి, కానీ మన ఇంట్లో వాళ్ళు ముఖ్యం కాదు. అది ముఖ్యం మనకి. వాళ్ళ కోసం వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, మిగతా వాళ్ళని ఏ విధంగా రక్షించాలి, అది. ధన్యవాదాలు, చాలా సంతోషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.